ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 జరుగుతుంది. ఇక ఎపిసోడ్ ముందు స్టార్ మావల్ కంటే ముందు మీ లీక్స్ ఉంటాయని ఎట్లా తీస్తారు ఈ లీక్స్ అసలు? ఇప్పుడు ఆర్టిస్టుల నుంచే మనకు కొన్ని తెలుస్తుంటాయి యాక్చువల్గా. మీ ముందు ఎప్పుడైనా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని మీ దాకా ఏమన్నా? రాలేదు, వచ్చింది అని. పొలిటికల్ గా మీకు ఎవరిష్టం? పార్టీలోని కాదు, ఒక ఇండివిజువల్ గా అయితే మాత్రం నాకు. ఇక ఫైనల్ గా ఒక 4 నేమ్స్ చెప్తాను, ఒక్కొక్కరి గురించి ఒక లైన్ లో చెప్పేసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆల్ పోస్టర్. నేను మీ విష్ణు చరణ్. ఇప్పుడు ఒక్క ముక్కలో జెన్యూన్ రివ్యూ అని ఉంటది అన్న, మీకు సోది లేకుండా ఒక ముక్కలో జెన్యూన్ రివ్యూ. ఇది ఈ లైన్ కి ఈ లైన్ మీరేమైనా సెలెక్ట్ చేశారా లేకుంటే నేను కనిపెట్టింది కాదు ఇది? ఓకే, యాక్చువల్ గా నేను థియేటర్ దగ్గర పబ్లిక్ డాక్ చెప్పేవాడిని, ఐమాక్స్ దగ్గర తెలుసు, ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర. సో అప్పుడు రత్నాకరణ్ ఒక ఆయన ఉండేవారు అనమాట. ఆయన కొన్ని ఛానల్స్ ఉండేవి, 1-2 ఛానల్స్ ఉండేవి. సో ఆయన మిగతా వాళ్ళందరూ ఏదో నార్మల్గా జబర్దస్త్ మహిదర్ రివ్యూ అట్లా పెట్టేసేవారు తమ్నైల్ మీద. ఆయన మటుకు సేమ్ ఇప్పుడు ఏదైతే నేను ప్యాటర్న్ పెడుతున్నానో, ఈ సైడ్ ప్రసాద్ ఐమాక్స్ ఫోటో, ముందు నా ఫోటో, అండ్ ఇటుపక్క టెక్స్ట్, కింద సినిమా ఇమేజ్, జెన్యూన్ పబ్లిక్ టాక్, ఇదంతా ఉంది. ఇదంతా ఆయన ప్యాటర్న్. ఆయన సోది లేకుండా ఒక్క ముక్కలో రివ్యూ చెప్పేశాడు భయ్యా అని పెట్టేవారు అనమాట. సో ఆ తర్వాత నేను కొన్నాళ్ళు ఆయనకే చెప్పాను రివ్యూ. తర్వాత ఆయన ఒక్కడికే చెప్పేవాడిని. తర్వాత నేను ఇంకా వైజాగ్ వెళ్ళిపోతున్నాను డిసైడ్ అయ్యాక ఇంకా నా ఛానల్లో చెప్పుకోవాలి కదా అని చెప్పి, సో అప్పుడు అన్న ఇప్పుడైతే ఇంకా నేను నా ఛానల్లో చెప్పుకుంటా అన్న, ఇంకా వైజాగ్ వెళ్ళిపోతున్నా అంటే, సరే ఈ ప్యాటర్న్ ఫాలో అయిపో అని చెప్పారు ఆయన. సో సోది లేకుండా ఒక ముక్కలో నా ఛానల్లో చెప్పుకుంటూ రివ్యూ చెప్పేశాడు భయ్యా అంటే బాగోదు కదా అని చెప్పి, సోది లేకుండా ఒక ముక్కలో జెన్యూన్ రివ్యూ అని పెట్టుకున్నా, అంతే. అలా ఫాలో అయింది. ఆయన ఫౌండర్ దానికి, ఆయన ఫౌండర్ దానికి. టచ్ లో ఉన్నారన్న ఆయన ఇప్పుడు? లేదు అంటే కాంటాక్ట్ లేదు, బట్ ఇన్ కేస్ మనం ఎప్పుడైనా మాట్లాడాలంటే నెంబర్ ఇప్పటికీ ఉంది. అట్లా మీది 10 నిమిషాలు రివ్యూ ఉంటుంది అన్న. ఇప్పుడు సోది లేకుండా ఒక ముక్కలంటే 1 minute 2 minutes ఉండాలి, 10 నిమిషాలు ఉంటుంది. సో అయినా కూడా కంటెంట్ ఇస్తారు ఆ 10 నిమిషాలకి. సో ఎవరు కామెంట్ చేయలేదు ఒక ముక్కలో అని చెప్తారు 10 నిమిషాలని? బోల్డ్ మంది చేస్తారు, చాలా మంది చేస్తారు. బట్ నా ఇంటెన్షన్ ఏంటో నాకు ఐడియా ఉంది. మనకి యూట్యూబ్లో ఏంటంటే 8 minutes దాటితే కానీ ఇన్ బిట్వీన్ యాడ్స్ పెట్టుకోవడానికి అవ్వదు కదా. సో అందులో భాగంగా ఇంకా మరి 8 minutes చేస్తా నేను. సో అంటే నార్మల్గా వచ్చేదానికంటే ఒక 10 రూపాయల RPM పెరిగినా మనకి ఎంతో కొంత కలిసి వస్తుంది కదా, టికెట్స్ అని ఉంటాయి. సో ఏదో మన సైడ్ మనం ఆలోచించుకుంటాం, మనీ కోసం వాటి కోసం, దానికోసం అంతే. ఆ 8 minutes వీడియో 10 minutes వీడియో పెట్టడం, లేదంటే అంతసేపు చెప్పాలని నాకు ఉండదు. బట్ ఏంటంటే కొన్ని సినిమాలు ఉంటాయి మనకు తెలియకుండానే ఎక్కువసేపు చెప్పేస్తుంటాం. నేను బేసిక్గా 8 minutes అనేది నా టార్గెట్. బట్ కొన్ని రివ్యూస్ 13-14 minutes కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న కంటెంట్ మనల్ని ఏదర్ అంత ఎగ్జైట్ చేయడమో లేదో ఆ లెవెల్లో డిసప్పాయింట్ చేయడమో జరుగుతుంది కాబట్టి అప్పుడు ఎక్కువ అయిపోతుంటాయి ఆటోమేటిక్గా. అదొక రీజన్ ఉంటుంది, 2 రీజన్స్ ఉన్నాయి. మనలో మన మాట మరి తెలికే చేయొద్దు అయితే మనలో మన మాట అన్నప్పుడు. మరి అంటే పెయిడ్ రివ్యూస్ అని అంటారు కదా, సో అలాంటివి ఏమన్నా మీ దాకా వచ్చాయా? చేశారా? 1-2 అయినా వచ్చాయి, నా దాకా వచ్చాయి, చాలా మంది మెసేజ్ చేశారు ఇట్లాగా. బట్ నేనేంటంటే పెయిడ్ అని కాదు, బట్ ఒక 2 సినిమాలకి నన్ను ఎట్లా అడిగారంటే, సార్ మా సినిమా చాలా బాగుంది, అదిరిపోయింది, కాకపోతే ఏంటంటే దాని గురించి ఎవరికి తెలియట్లేదు ఎక్కువ. సో మీరు వచ్చి చూసి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా, బాగుందని మీరు చెప్తే దాన్ని మేము చూపించుకొని ఇంకొన్ని థియేటర్స్ పెంచుకోవడం, ఓటీటీకి బెటర్ డీల్కి సేల్ చేసుకోవడం, ఇట్లా చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెబితే సరే అని వెళ్ళాను. 2 సినిమాలకి వెళ్ళాను, చాలా బాగాలేవు, అసలు బాగాలేవు. నాకు ఏందో అనిపించింది, సరే బాగాలేదన్నా, నాకైతే నచ్చలేదని చెప్పేశాను. సో తర్వాత సరే నేను వెళ్ళి రివ్యూ పెట్టుకుంటా అని చెప్తే ఏమని చెప్తారంటే, అది బాగాలేదని చెప్తా అంటే, వద్దొద్దన్నా, బాగాలేదని చెప్పొద్దన్నా, వచ్చేవాళ్ళు కూడా రావడం మానేస్తారు అన్నారు. సో అసలుకే ఏం పెట్టొద్దన్నారు, వదిలేయమన్నారు. నాకేమనిపించింది, 3 గంటలు టైం వేస్ట్ కదా నాకు ఇటు తిరగడానికి. హైదరాబాద్ ట్రాఫిక్ కోసం నీకు తెలుసు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి గచ్చిబౌలి నుంచి నేను కూకట్పల్లి దాకా వచ్చాను ఒక సినిమా కోసం, ఇంకోటి గచ్చిబౌలి నుంచి ఫోరం మాల్, ఇప్పుడు నెక్సెస్ అనుకుంటుంది, దాని వరకు వెళ్ళాను. సో 2 దానికి అంతంత జర్నీలు చేసి టైం తీసుకొని సినిమా చూసి అంత ఎఫర్ట్ పెట్టా కదా. అట్లీస్ట్ ఇప్పుడు నాకు అనిపించింది నన్ను చెప్పుకొని ఇచ్చినా బాగానే ఉన్నాను. అది కూడా లేకపోయేసరికి నేనేం డిసైడ్ అయ్యానంటే, మ్యాక్సిమం సినిమా వాళ్ళ ఇన్విటేషన్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటికి వెళ్ళట్లేదు. నేనేమైనా పబ్లిక్గా వాళ్ళు ఏమైనా పెడితే వాటికే వెళ్తున్నా. అంటే ఇప్పుడు పెయిడ్ ప్రీమియర్స్ కానీ, లేదంటే ఏదైనా ఎర్లీ షోస్ కానీ, 1 AM షోస్ కానీ, వాటికి వెళ్తాను, నాకు ఏమనిపిస్తే అది చెప్తాను.
ఈ 3 గంటలు అన్నారు కదా, ఈ 3 గంటలు ఒక 3-4 వీడియోలు చేసేస్తారు కదా, 2-3 అయిపోతాయి, ఈజీగా అయిపోతుంది. 2-3 అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మీ ఛానల్లో మహేందర్ వైబ్స్ లో పాపులర్ వీడియోస్లోకి వెళ్తే సలార్ మూవీ రివ్యూ ఉంటుంది. ఆ రివ్యూ అదిరిపోద్ది, దానికి వచ్చిన రెస్పాన్స్ కూడా అలా ఉంది. ఆ ఒక్క వీడియోకి వచ్చిన రెవెన్యూ ఏమన్నా 1 lakh అబౌవ్ ఉంది దానికి. ఓకే, అంటే దానికోసం నేను అదే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి అప్పుడు అది చెప్పా, మీకు గుర్తుందో లేదో. ఓకే, సో నేను అదేంటంటే వైజాగ్లో అంటే ఏపీలో అప్పుడు గవర్నమెంట్ 1 AM షోస్ ఇవ్వట్లేదని చెప్పి వీళ్ళు ఇచ్చారని చెప్పి 1 AM ఎలాగైనా చూడాలని చెప్పి ముందు రోజు ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తే ఇటు 9,000 అటు 9,000 చూపించింది. సో ఇక్కడ మళ్ళీ రూము, సినిమా టికెట్ ఒక 4,000. అంటే మరి ఆ టైం షోస్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసు కదా, మనం మళ్ళీ బ్లాక్లో కొంటున్నప్పుడు. సో అది బ్లాక్ అంటే ఏదో తప్పుగా అనుకుంటారు కానీ ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ ఇంట్రెస్ట్ అంతే. మనకి ఇంట్రెస్ట్ ఉంటే కొంటాం, లేదు కదా. సో అది కొని మళ్ళీ ఫుడ్ కాస్ట్, క్యాబులు అన్నీ కలిపి నాకు 27,500 అయింది ఆ రోజు. ఆ ఒక్క సినిమాకి నేను పెట్టిన ఖర్చు. బట్ దానికి తగ్గట్టే వచ్చింది. నాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే వచ్చాను. అయినో పైగా అది డిసెంబర్ మంత్. యూట్యూబ్ లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో RPM ఎక్కువ ఉంటది. అంటే 3వ త్రైమాసికం, 3rd క్వార్టర్ కదా అది. సో ఆ టైంలో కంపెనీస్ యాడ్స్ మీద ఎక్కువ డబ్బులు పెడతాయి. సో మనకేంటంటే దాని తాలూకు రిపోర్ట్ అనేది ఫైనల్ క్వార్టర్లో చూసుకుంటారు, మార్చిలో. సో అందుకోసం ఈ 3 నెలలు బాగా ఖర్చు పెడతారు దీనికి తాలూకు రిజల్ట్ ఎలా వచ్చిందో చూసుకోవడానికి. సో అందుకే యూట్యూబ్లో మీరు ఎప్పుడైనా చూడండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు ఎక్కువ డబ్బులు వస్తాయి. ప్లాన్ చేసుకుంటారు యూట్యూబర్స్ కూడా. యూట్యూబర్స్ ఎవరైనా ఒకవేళ ఫర్దర్ గా ప్లాన్ చేసుకునేటట్టయితే ఈ 3 నెలలు ఎక్కువ వీడియోలు చేసుకోండి. ఎన్ని కుదిరితే అన్ని మీరే నోటీస్ చేస్తారు RPM డబల్ అవ్వడాన్ని. ఓకే, అది దాన్ని. ఇక మొత్తం యూట్యూబ్ మీద ఇన్కమ్ రెవెన్యూనా ఇంకా ఏదైనా మీరు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అదే ప్రెసెంట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, ఓకే, దర్ఫీ అని చెప్పి ఒక కేఫ్ స్టార్ట్ చేశాను వైజాగ్లో, ఒక లగ్జరీ కేఫ్ అది. సో వైజాగ్లో ఉన్న మిగతా లగ్జరీ కేఫ్స్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 60% ప్రైజెస్కే మన దగ్గర ఉంటాయి అన్నమాట అన్నీ కూడా. సో మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర. కాఫీస్లోనే 73 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. అవి కాకుండా మాచా ఉంది అండ్ జాపనీస్ గ్రీన్ టీ, అది మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, ఫుడ్ ఐటమ్స్, బర్గర్, శాండ్విచ్ అన్నీ ఉన్నాయి. మొత్తం ఈ యూట్యూబ్ ఇన్కమ్ తోనే స్టార్ట్ చేసింది. అంటే కొంచెం లోన్ తీసుకున్నాను, బట్ అది అదర్ దాన్ పర్సనల్ లోన్ అది. బట్ అదర్ దాన్ మొత్తం యూట్యూబే, ఇంకెవరు లేరు, పార్ట్నర్స్ ఎవరు లేరు, మొత్తం నేనే. అండ్ ఫర్దర్గా ఫ్రాంచైజ్ ఇచ్చే థాట్ ఉంది. మోడల్ అంతా కూడా ఫ్రాంచైజ్ మోడల్ మీద ఇస్తారు, వెళ్తుంది అనమాట. దర్ఫీ అన్నారు, మహిదర్ ఉంది పేరు, దర్ఫీ ఏంటి పేరు తేడాగా? అంటే దానికి 2 మీనింగ్స్ ఉన్నాయి. మహిదర్ లోంచి దర్ తీసుకొని కాఫీలోంచి ఫీ తీసుకున్నా, దర్ఫీ అదొకటి. రెండోది మహిదర్ లోని దర్ తీసుకొని దర్స్ ఫుడ్ ఇండస్ట్రీ, FI ఫుడ్ ఇండస్ట్రీ. సో ఆ సెన్స్ లో కూడా పెట్టా అంతే. చాలా పేరు కూడా నేను ఏదో నాకు అర్థం కాదు, దర్ఫీ అన్నబ్బా మహిదర్ కేఫీలో పెట్టుకోవచ్చు కదా అనుకున్నా. బట్ కొంచెం ఆలోచించి, అంటే మనం ఒక ఫ్రాంచైజ్ లాగా ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఏదో సింపుల్ గా నా పేరు ఉంటే పని చేయదు ఒకటి, రెండోది నా పేరు మాత్రమే ఉన్నా పని చేయదు. అందుకని ఇంకా కొంచెం నా పేరు మిక్స్ అయ్యే విధంగా ఈ పేరు తీసుకున్నా, దర్ఫీ అన్నట్టుగా. బర్ఫీ, కుల్ఫీ లాగా దర్ఫీ అనమాట. అట్లా కొంచెం ఫ్లో కూడా వస్తుంది కొంచెం. అట్లా కొంచెం ఇమీడియట్ గా గుర్తుంటది, పేరు క్యాచీగా ఉంటుంది అనమాట. స్టార్ బక్స్ ఇట్లా బ్రాండ్ల పేర్లు చెప్పగానే గుర్తుంటది కదా, అట్లాగే ఇది కూడా గుర్తుండాలని కొంచెం అలా పెట్టుకున్నా. ఎంత అయిందన్న ఇన్వెస్ట్మెంట్ దీనికి? అరౌండ్ ఒక 60 lakhs దాకా అయింది. బాగా అదే లగ్జరీ కేఫ్ అది. 84 సీటింగ్ తో పెట్టా. యాక్చువల్లీ కేఫ్ లో చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు, అదే 84 సీటింగ్ కేఫ్ లో ఏంటి అని చెప్పి. బట్ కాన్సెప్ట్ అదే. అంటే ఏంటంటే మా సీటింగ్ 4 types డివైడ్ అయి ఉంటుంది. ఒకటి 3 seater, ఎవరైనా ఫ్రెండ్స్ తక్కువ మంది ఫ్రెండ్స్ వస్తే. ఒకటి 6 seater, ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ ఎక్కువ మంది కానీ వస్తే. ఒక 2 seater కపుల్స్ కోసం. ఒకటి 4 seater హై చైర్స్ విండో దగ్గర అనమాట, మొత్తం బయట వ్యూ అంతా ఉండేలాగా. సో కొంచెం మొత్తం మంచి ప్లానింగ్తో చేసాం మొత్తం. సో అందుకే బాగా ఎక్కువైంది. సో ఇటాలియన్ కాఫీ మిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అరౌండ్ 60 lakhs దాకా అయింది. ఇంకా కంజెస్టెడ్ గా కూడా ఉండదు, వెళ్ళి చాలా స్పేషియస్ ఉంటుంది, చాలా అంటే కంఫర్టబుల్ గా ఉండొచ్చు. మిగతా కేఫ్స్ లా కాకుండా బాగుంటది మొత్తం. అడ్రస్ ఎక్కడ? ఇది జగదాంబ థియేటర్ ఉంది కదా వైజాగ్ లో, అందరికీ తెలుసు. దాని పక్కనే చిత్రాలయ మాల్ ఉంటది, దాంట్లో 2nd floor లో. ఇక వైజాగ్ పీపుల్ ఎవరైనా వీడియో చూస్తున్నా ఒకసారి కేఫ్కి వెళ్ళండి, లవర్స్ అయినా ఫ్యామిలీస్ అయినా వెళ్ళండి, ఒకసారి కలవండి. సో ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక లగ్జరీ కేఫ్ పెట్టాడంటే మన రేట్లు కూడా మన తక్కువలోనే ఉంటున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి. సో వెళ్ళి చూసి రివ్యూస్ కూడా చెప్పండి దాని గురించి. ఏమంటారన్న దాని? గూగుల్లో పెట్టండి, గూగుల్ రివ్యూస్ లో. ఓకే, ఇక మనం బిగ్ బాస్కి వెళ్దాం. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 జరుగుతుంది. ఇక ఎపిసోడ్ ముందు స్టార్ మావల్ కంటే ముందు మీ లీక్స్ ఉంటాయి, ఎట్లా చేస్తారు ఈ లీక్స్ అసలు?
అంటే తెలుస్తూ ఉంటాయి కొంచెం, తెలిసిన వాళ్ళు ఉంటారు. ఓకే. అంటే ఎప్పటి నుంచో షోస్లో అవి చేస్తున్నాం కదా, సో దట్ కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు. సో దాని వల్ల అనమాట. ఎట్లన్నా తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళు మన కోసం చెప్తారా అంటే చెప్పాలి కదా మనకి, ఎలా అంటే ఎవరు వాళ్ళు అంటే పేరు లేకపోయినా. ఇప్పుడు ఆర్టిస్టుల నుంచే మనకు కొన్ని తెలుస్తుంటాయి యాక్చువల్గా. ఓకే. సో వెళ్ళక ముందు అయితే, ఓకే, వెళ్ళక ముందు వాళ్ళే చెప్పేసుకుంటారు, కొన్ని మెసేజ్లు పెట్టేస్తుంటారు. తర్వాత వెళ్ళిన తర్వాత అయితే టీంలో మనకి పీసీఆర్లో ఉంటారు, సెట్ డిపార్ట్మెంట్లో ఉంటారు, ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉంటారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో ఉంటారు. తెలిసిన వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. ఇన్ఫర్మేషన్ కొన్ని చోట్ల నుంచి వస్తుంది. అట్లా వాటి త్రూ మనం వీడియో చేస్తుంటాం. ఇది ఠాగూర్ సినిమాలో ఏసీఎఫ్ అంటారు కదా, అట్లా పెద్ద సర్కిల్ లాగా సిండికేట్ అనమాట. అంటే ఈ సిండికేట్ అనేది కూడా ఇప్పుడు కొంచెం బ్యాడ్ వర్డ్ అయింది కానీ అది ఒక కమ్యూనికేషన్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఫ్రెండ్స్ అనుకోవచ్చు. సో ఎడిటర్ ఎవరో అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఓకే. దీని గురించి మా టీవీలు కానీ ఇట్లా చెప్పొద్దు అని మీకు మెసేజ్ చేయడం అట్లా ఏమి ఉండదు? వాళ్ళు ఏం చెప్పరు, పర్సనల్ గా చెప్పరు. బట్ వాళ్ళకు కూడా చెప్పకపోతే బాగుందనే ఉంటది, అంటే ఎక్సైట్మెంట్ ఉంటది కదా అన్న ఉద్దేశంలో. బట్ బిగ్ బాస్ కోసం ఇప్పుడు నిజంగా పీపుల్ ఎక్సైట్ అయ్యే సిచ్యువేషన్ అయితే తగ్గిపోయింది. ఎందుకంటే వచ్చే కంటెస్టెంట్లు కూడా అంత ఏం లేరు కదా. సో ఇప్పుడు ఒక్కొక్క సీజన్ అనుకో మంచి కంటెస్టెంట్లు తెచ్చేవారు, అంటే బాగా పాపులర్, మంచి ఇన్ ద సెన్స్ నాట్ అబౌట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఫేమ్ ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకొచ్చేవారు. ఇప్పుడు అలా లేదు కదా, బడ్జెట్లు తగ్గిపోవడమో మరి వాట్ ఎవర్ ద రీజన్ మనకు తెలియదు, కానీ వాళ్ళే ఒక ప్రాపర్ వెల్ నోన్ కంటెస్టెంట్స్ని తీసుకురావట్లా. మరి దానివల్ల కొంచెం మరి ఇలా అవుతుంది. ఇంకా లీక్స్ ఉన్నా లేకపోయినా, ఇంకా లీక్స్ ఉంటేనే కొద్ది గొప్ప ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అన్న సిచ్యువేషన్ వచ్చింది, బజ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసి కూడా అక్కడ వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు అలా. దానివల్ల మీ ముందు ఎప్పుడైనా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని మీ దాకా ఏమన్నా? రాలేదు, వచ్చింది అని కూడా చెప్పలేము. ఒకసారి సీజన్ 5 టైంలో ఒకసారి నేను కొంచెం డిస్కస్ చేశాను, నాతో మాట్లాడారు, నా ప్రొఫైల్ అది తీసుకున్నారు, ఆ డీటెయిల్స్ అవి ఫొటోస్ అవి తీసుకున్నారు, అంతే. సో సీజన్ పెద్ద గేమ్ లేదు, మనకు అప్డేట్ ఏం లేదు. సీజన్ 6 కూడా అంతే, పెద్ద ఏం లేదు, జస్ట్ బేసిక్ కమ్యూనికేషన్. ఇంకా సీజన్ 7కి నాకే అడగబుద్ధి వేయలేదు. ఎప్పుడైతే ఇంకా కొంచెం సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ గెలిచాడో ఇంకా ఎందుకులే అనిపించింది నాకు. అంటే తను వచ్చిన విధానం నాకు నచ్చల, అంటే ఇప్పుడు దానికి అతను ఎంచుకుని వచ్చిన విధానం నాకు నచ్చల. సో అలాంటి ఒక పర్సన్ వచ్చి గెలిస్తే ఏమవుద్దంటే అదొక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది. రేపు పొద్దున్న అందరు ఇదే చేస్తారు, నన్ను తీసుకోండి, అన్న నేను ఇట్లా ఈ పని చేస్తుంటాను అన్న తీసుకోండి, అన్న నేను ఆ పని చేస్తుంటాను తీసుకోండి, ఈ పనులు చేసేటోడు బిగ్ బాస్ లో ఉండద్దా అన్న. నేను పర్టికులర్ గా ప్రొఫెషన్స్ పేర్లు చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఇట్ మైట్ హర్ట్ సమ్ పీపుల్ కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ అది అట్లాగా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తుందని నా ఫీల్, అదొకటి ఉంది, అందుకే నాకు నచ్చలే. సో బట్ అదంతే, ఇంక మనం తర్వాత ఇంక నేను అడగలేదు, ఇంకా వెళ్ళిన విధానం అంతే, అది నాకు నచ్చదు. ఓకే, ఇట్లా నన్ను తీసుకోండి, నా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎలా తీసుకుంటారు అది వేరు. ఇప్పుడు అతను ఇన్స్టాగ్రామ్ లో రైతుల కోసం రీల్స్ చేసి ఒక ఫార్మర్ గా నిజంగా తీసుకుంటే అది వేరు. ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్ లో ఉండకూడదు అన్న అని చెప్పి వీడియోలు చేస్తే అది కష్టం. అది అన్నా మళ్ళీ వచ్చిన తెలుసు దాన్ని బట్టి కూడా ఇక అందరు ఎక్కువ అవుతుంది, టైం వేస్ట్, ఇక మారిపోద్ది. ఇక ఇన్ని సీజన్ చూసారు కదా, 8 సీజన్లు, ఈ 8 సీజన్లు మించి సీజన్ 9 ఉంటది అంటారా? అసలు ఉండదు, అంతే, అది అవ్వదు. ఇది ఇప్పటికే కాదు, ఎప్పటికీ అవ్వదు ఇంకా. అంటే సీజన్స్ అన్ని మారుతూ ఉన్న కొద్దీ ఏమవుతుందంటే ఆడియన్స్ కూడా ఇది ఇంతకు ముందు ఆల్రెడీ చూసామన్న ఫీలింగ్ వస్తుంది. ఇది ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ చూసాంలే, ఇంతకుముందు ఆల్రెడీ ఇలా ఆడేసారులే ఆ పర్సన్. ఇప్పుడు ఏదో ఎవరైనా తెలివిగా ఆడారు అనుకో, అభిజిత్ లాగా ఆడుతున్నాడు. ఎవరైనా కొంచెం పెద్దరికంగా మాట్లాడితే శివాజీ గారిని కాపీ కొడుతున్నాడు రా, ఎవరైనా కొంచెం తెలివి తక్కువగా మాట్లాడుతుంటే సరిపోయారు, మళ్ళీ అమర్దీప్ గడు వచ్చు. అంటే ఈ కైండ్ ఆఫ్ వైబ్లోకి వెళ్ళిపోతున్నారు పీపుల్. ఏంటంటే అట్లా ఏదైనా కొంచెం మరీ కొంచెం ఫన్నీగా, ఎప్పుడైనా కొంచెం జోవియల్గా ఎవరైనా ఎంటర్టైనింగ్గా ఉన్నారనుకో, అది మళ్ళీ ఇంకొక అవినాష్ వచ్చాడు, ఇట్లా అయిపోతుంది పీపుల్లోకి. ఆటోమేటిక్గా ప్రీవియస్ కంటెస్టెంట్ పీపుల్ పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిజిస్టర్ అయిపోయి ఎంత కొత్తగా చేసినప్పటికీ కూడా పీపుల్ కొత్తదనాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ఆ కొత్తదనం అనేది లేకపోతే షో సస్టైన్ కాదు, కాబట్టి కష్టం. ఇంకా ఈ 8 సీజన్లో ఒక ముగ్గురు టాప్ 3 కంటెస్టెంట్స్, వాళ్ళు విన్నర్ అయినా కావచ్చు, పార్టిసిపెంట్ అయినా కావచ్చు, ముగ్గురు టాప్ 3 మీకు. 1 కౌశల్. అంటే కౌశల్ బయటకు వచ్చాక మళ్ళీ నాకు నచ్చలేదు, ఓన్లీ బిగ్ బాస్ పరంగా చూసుకుంటే. గేమర్ గా ఆయన మామూలుగా ఆడలా కౌశల్. నెక్స్ట్ అభిజిత్. థర్డ్ అంటే ఇంకా నాకు ఏమో అంటే యాక్చువల్గా సన్నీ వస్తాడు విన్నర్స్ పొజిషన్ కనుక చూసుకుంటే. బట్ ఒక పర్సన్
బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత మారడం అనేది చాలా గ్రేట్ అని నేను నమ్ముతా యాక్చువల్లీ. అంటే ఒక పర్సన్ ఒక మిస్టేక్ చేసి దాన్ని రియలైజ్ అయ్యి దాని నుంచి ఎంతో కొంత నేర్చుకొని మారితే ఫర్ మీ బెటర్ అనిపిస్తుంది కదా. నాకు అలాగా అఖిల్ అనే పర్సన్ సీజన్ 4లో బ్యాడ్గా ఆడి ఓటీటీలో బాగా ఆడిన ఫీలింగ్ ఉంది నాకు. సో ఆ పరంగా హీఈస్ గుడ్ అనిపిస్తుంది నాకు. బట్ యాజ్ ఎ గేమర్గా అయితే సన్నీ. బట్ ఆ తప్పు రియలైజ్ అయ్యి మార్చుకోవడం అనేది నాకు అఖిల్లో బాగా కనబడింది నాకు ఓటీటీ సీజన్లో. సో ఆ పరంగా నాకు అఖిల్ బాగా నచ్చుతాడు. సో బట్ ఈ 3 నాకు నార్మల్గా అయితే మాత్రం విన్నర్సే ఉంటారు బ్రో, బ్రెయిన్లో వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. సో కౌశల్, అభిజిత్ అండ్ సన్నీ. బట్ ఈ ఒక్క పాయింట్లో అఖిల్ నాకు బాగా నచ్చుతాడు. ఇంకెవరిలో కనబడలేదు నాకు ఆ పాయింట్, ఈ ఒక్క పర్సన్లోనే కనబడింది, అందుకు చెప్తున్నా స్పెషల్గా. ఇక బిగ్ బాస్ ఆడియన్స్ గురించి ఒకటి, ఈ షో జరిగేటప్పుడు వీళ్ళందరూ ఒక పర్టికులర్ ఆడియన్స్ అని నెగిటివ్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఎవరిష్టం వాళ్ళు చూసేవాళ్ళు చూస్తారు, చూడాలి. కానీ ఈ ఆడియన్స్ ని కూడా బాగా ట్రోల్ చేస్తుంటారు. సో వాళ్ళు చూస్తే వీళ్ళకేంటి తప్పు అంటే ఈ ట్రోల్స్ ఏమంటారు మీరు? ఇంకా అది అంతే ఉండదు బ్రో. అంటే ఇప్పుడు కొంతమందికి నచ్చదు, సో ఇంకా నచ్చని దాన్ని అట్లా ట్రోల్ చేస్తారు. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి క్రికెట్ నచ్చదు అంతగా ఎక్కువ, అంటే ఎక్కువ మంది చూడరు, ఒక 10% ఆఫ్ గర్ల్స్ చూస్తారు అంతే. సో వాళ్ళకి ఏంటంటే క్రికెట్ గురించే మీమ్స్ వస్తుంటాయి ఐపీఎల్ టైంలో, చిరాకేస్తుంది వాళ్ళకు కూడా. గర్ల్స్లో మీమర్స్ ఎక్కువ లేరు కాబట్టి క్రికెట్ మీద మనం బ్యాడ్ ట్రోల్స్ చూడట్లేదు. మనం మొత్తం మీమర్స్ అంతా బాయ్సే, సో దానివల్ల మనం చూడట్లేదు. ఒకవేళ గర్ల్స్లో మీమర్స్ ఎక్కువ ఉన్నారనుకో, నువ్వు క్రికెట్ మీద ట్రోల్స్ చూద్దు, వాళ్ళకి నచ్చదు కాబట్టి. ఇప్పుడు అలాగే చాలా మందికి ఏంటంటే బిగ్ బాస్ నచ్చదు, సో మీమర్స్ ఉన్నారు వాళ్ళల్లో, వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఆలోచించే విధానం మారాలి. అంటే అమ్మాయిలు మీమర్స్గా మారకూడదు అనేది ఏమో ఎప్పటి నుంచో ఉంది. గర్ల్ మీమర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, బాయ్సే ఎక్కువ ఉన్నారు. ఒకవేళ గర్ల్ మీమర్స్ దిగారు అనుకోండి, వాళ్ళకి నచ్చని వాటి మీద వాళ్ళు ట్రోల్ చేస్తారు, అవి మనకు కోపం తెప్పిస్తాయి, మనకు నచ్చేవి అయినట్టయితే అట్లా. అన్న ఇది ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ చేస్తారు, మూవీస్ చేస్తారు, బిగ్ బాస్ చేస్తారు. పొలిటికల్గా మీకు ఎవరిష్టం? అసలు మీ పొలిటికల్ వీడియోస్ చాలా తక్కువ చూసాం మేము, ఇంతకీ చేశారో లేదో కూడా మాకు తెలియదు. బట్ పొలిటికల్గా మీకు ఎవరిష్టం? ఒకప్పుడు చేసేవాడిని, ఇంక ఇప్పుడైతే లేదు, తగ్గించాను. ఓకే. బట్ పొలిటికల్గా నాకంటే పార్టీలోని కాదు, ఒక ఇండివిజువల్గా అయితే మాత్రం నాకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం. ఎందుకు అంటే ఆయన విజన్ ఇష్టం నాకు. నేను ఇది చాలాసార్లు చెప్పాను, నేను బయట కూడా, నాకు ఆయన విజన్ ఇష్టం. ఎందుకంటే ఒక వ్యక్తి, ఇప్పుడు నేను నా కుటుంబం గురించి ఈ రోజు గురించి ఆలోచించుకోవడం, అట్లా మీరు మీ కుటుంబం గురించి ఈ రోజు కోసం ఈ నెల కోసం ఆలోచించుకోవడం, అది సమంజసమే, అది వ్యాలిడే. బట్ ఒక సీఎం, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, వీళ్ళంతా ఏం చేయాలి? ఫ్యూచర్ కోసం ఆలోచించి ఆ డెవలప్మెంట్, ఆ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఆ విజన్ అనేది నాకు చంద్రబాబు నాయుడు గారిలో నేను కావాలి స్టేట్ డెవలప్మెంట్కి అనుకున్న దానికంటే ఒక 10 times ఎక్కువే ఉన్న ఫీలింగ్ ఉంటుంది. బికాజ్ ఆయన క్వాంటమ్ క్లస్టర్ల గురించి కూడా ఆలోచిస్తుంటారు ఆయన. సో అది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ పీపుల్ మైండ్లో అవి ఉండవు యాక్చువల్లీ, ఐటీయే తిరుగుతుంటుంది యాక్చువల్లీ, ఐటీ చుట్టే ఎక్కువ తిరుగుతుంటుంది పీపుల్ మైండ్. బట్ ఆయన దాని గురించి ఆలోచిస్తున్నారంటే ఆయన ఎంత ముందు ఉన్నట్టు. ఇట్లాంటి విజన్ అనేది నాకు బాగా నచ్చుతుంది. సో చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ఆ విజన్ ఏదైతే ఉందో నాకు అది చాలా ఇష్టం. సో అందుకని ఇంకా నేను చంద్రబాబు నాయుడు గారిని బాగా ఇష్టపడతా పొలిటికల్గా. రీసెంట్గా ఇది నేపాల్ ఇన్సిడెంట్ చూసారు కదన్నా, అక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు, కూడా తీసుకొచ్చారు ఏపీకి. చాలా పెద్ద ప్రొటెస్ట్లు అయ్యి మొత్తం తగలబెట్టేసి చాలా దారుణంగా అయింది. నారా లోకేష్ గారు మన వాళ్ళందరినీ, అంటే తెలుగు వాళ్ళందరినీ కూడా ఫ్లైట్లు వేసి తీసుకొచ్చారు కదా, చాలా బాగా అనిపించింది. సో నైస్. అంటే అక్కడెక్కడో అన్రెస్ట్ జరుగుతుంది, అది మన కంట్రీ కూడా కాదు, దేశం కదా అని చెప్పి లైట్ తీసుకోకుండా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఫాస్ట్గా తీసుకురావడం, అది బాగా అనిపించింది మొత్తం అంతా కూడా. నైస్. పాలిటిక్స్ పక్కన పెట్టి మన వాళ్ళు ఉన్నారు అంతే, అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, ఫ్యామిలీ లాగా, మన ఏపీ ఫ్యామిలీ లాగా చూసినట్టు అంతే. ఇంకా బాగా అనిపించింది మొత్తం అంతా కూడా. ఓకే. ఇక ఫైనల్ గా ఒక 4 నేమ్స్ చెప్తానా, ఒక్కొక్కరి గురించి ఒక లైన్ లో చెప్పేసేయండి. ఫస్ట్ పిఎం మోడీ గారి గురించి. మోడీ గారు ఈజ్ లైక్ విశ్వగురు. ఎందుకంటే ఇండియాని ఆ జీడిపి అవన్నీ పక్కన పెట్టేసేయండి, జీడిపి వల్ల మనకు పెద్దగా ఒరిగేది ఏం లేదు. బట్ ఆ నేషనల్ పాలిటిక్స్ ఏవైతే, అంటే జియో పాలిటిక్స్ ఏవైతే ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగాయో, ఇప్పుడు ఏదైతే ఆ మినిస్ట్రీ ఉందో, వాళ్ళు వరల్డ్ వైడ్గా డీల్ చేస్తున్న విధానం ఉందో, దానివల్ల ఈరోజు ఇండియాలో చాలా సిచ్యువేషన్స్ చాలా మారాయి. ఇండియాలో ఉగ్రవాదం తగ్గింది, ఏదన్నా ఒకటి జరిగింది అంటే వెంటనే రిటర్న్ పడుతుంది వాళ్ళ మీద, ఇమీడియట్గా పడుతున్నాయి. మనం ప్రతిదీ చూస్తున్నాం, పుల్వామా టైంలో చూసాము, తర్వాత రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ చూసాం మనం. సో ఇవన్నీ కూడా అసలు మోడీ గారు తప్ప ఇంకెవరు చెయ్యలేరు అనే కైండ్ ఆఫ్ ఫీల్ని తీసుకొస్తాం. సో దట్స్ వై హీఈస్ వెరీ గ్రేట్ టు మీ. ఎందుకంటే
భారతదేశాన్ని సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంచుతూ మరోపక్క అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తున్నారు, అటు పీపుల్ కోసం ఆలోచిస్తున్నారు. సో ప్రతి చోట బాగుంది. బట్ ఈ జియో పాలిటిక్స్ ఏదైతే ఉందో, వేరే దేశాలతో రిలేషన్స్, వాటి విషయంలో నాకు మోడీ గారు అండ్ ఆయన గవర్నమెంట్ అనేది అసలు ఫ్యాబ్యులస్ వర్క్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఫర్ మీ హీ ఈజ్ ఏ ఫర్ ఎవర్ పిఎం నాకైతే. బట్ బీజేపీ పార్టీ ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి నెక్స్ట్ టైం నాకు తెలిసి మారచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్కి. ఏమో ఆయనే ఉండాలని ఉంది నాకైతే మాత్రం. బట్ ఏమో మారతారనే అనిపిస్తుంది నాకైతే. సో బట్ ఫర్ మీ హీ ఈజ్ ఏ ఫర్ ఎవర్ గ్రేటెస్ట్ పిఎం ఆఫ్ ఇండియా. ఓకే, గ్రేట్ అన్న. ఇక నెంబర్ 2 వచ్చేసి సిబిఎన్ గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి. నారా చంద్రబాబు నాయుడు గారు హీ ఈజ్ ఏ అల్టిమేట్ విజనరీ. అసలు అంటే ఆయనకున్న విజన్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లకి సంబంధించి కనుక ఉన్నట్టయితే, అంటే ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని లైఫ్ ఏంటో అర్థం చేసుకొని, అంటే ఇప్పుడు నా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే స్టేట్ కోసం అర్థం చేసుకుంటారో, ఆ స్టేట్ తాలూకా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్స్ వేసుకుంటారు. అట్లాగే ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో తనకున్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, తను చేయగలిగేవి చేయలేనివి ప్రతిదీ ఒక క్యాల్కులేషన్ వేసుకొని, సో దానికి తగ్గట్టు లైఫ్ని ప్లాన్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. సో ఫర్ మీ హీ ఈస్ ద గ్రేటెస్ట్ విజనరీ ఇన్ ద ఎంటైర్ లిస్ట్ ఆఫ్ ఇండియన్ పొలిటీషియన్స్. సూపర్ అన్న. ఇక నెంబర్ 3 మన డిసిఎం పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పాలంటే హీఈస్ లైక్ ఏ ఫైర్. అంటే ఆయన నిప్పు లాంటి వ్యక్తి, అంటే మంట లాంటి వ్యక్తి. సో ఆయన్ని మనం ఎలా వాడుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఆయన ఎప్పుడు మనకు వెలుగివ్వడానికే వస్తారు. కానీ మనం దాన్ని కొన్నిసార్లు ఏంటంటే బ్యాడ్ ఇంటెన్షన్స్తో ఏదైనా ట్రై చేసాం అనుకోండి, అది మనకే రివర్స్ అయ్యి మనల్నే కాల్చేస్తుంది. సో అది అంతే కదా, ఫైర్ బేసిక్గా అంతే కదా. సో పవన్ కళ్యాణ్ గారు ఆ టైప్ అనమాట. సో బేసిక్గా ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం ఆయన ఏపీకి వెలుగునిచ్చే పనిలోనే ఉన్నారు. ఎందుకంటే డీసీఎంగా హీఈస్ డూయింగ్ హిస్ వర్క్స్ అట్ పీక్ లెవెల్ బెస్ట్ అసలు. సో హీఈస్ ద మేబీ అంటే ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పోస్ట్కి ఒక బ్రాండ్ తెచ్చిన వ్యక్తి ఆయన. సో నిజంగా ఆ విషయం మాత్రం 100% రైట్. అంతకుముందు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఏముందిలే మొత్తం అంతా చీఫ్ మినిస్టరే కదా అన్నట్టు ఉండేది. బట్ నౌ ఇట్స్ నాట్ లైక్ దట్, జస్ట్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అని అనిపిస్తుంటుంది. ఇక నెంబర్ 4 నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్, అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి గురించి. నారా లోకేష్ గారి గురించి నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంటది అంటే, నేను ఇందాక ఒక విషయం చెప్పా గుర్తుందా, అఖిల్ కోసం. సో మనకేంటంటే మనలో ఏదైనా ఒక ఫాల్ట్ ఉన్నట్టయితే వాటిని మనం రెక్టిఫై చేసుకోగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ థింగ్ కదా. నారా లోకేష్ గారు 5 years ముందుకి ఇప్పటికీ కనుక చూసుకుంటే ఆయనలో ఉన్న చేంజ్ నేను నిజంగా చెప్తున్నా 100% కాదు, 200% కాదు, ఒక 1000% చూశాను నేను చేంజ్ అప్పటికి ఇప్పటికి. వాట్ ఏ చేంజ్ అసలు తెలుసా. లిటరల్లీ ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి విజన్కు, అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఓకే, బట్ విజన్ కంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ కొన్ని ఉంటాయి కదా, వాటిని బీట్ చేస్తారు ఈయన అనిపిస్తుంటుంది నారా లోకేష్ గారు. ఆ లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంది ఇప్పుడు ఈయనలో, ఆ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఆయనలో. దట్ ఈస్ గ్రేట్ అసలు. ఓకే అన్న, బాగా జరిగింది ఇంటర్వ్యూ. థ్యాంక్స్, మీ టైం ఇచ్చారు. ఏం లేదు, మహిదర్ అన్నతో ఇంటర్వ్యూ మనం బిగ్ బాస్ గురించి కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఆయన జబర్దస్త్ గురించి మనం ప్రతిది కూడా కవర్ చేసాం. సో ఇంటర్వ్యూ అయితే చాలా ఫన్నీగా వచ్చింది, అలాగే చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనం చెప్పారు. ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి యూట్యూబర్గా ఇన్ని ఫీల్డ్స్లో సక్సెస్ అవ్వడం అనేది నాకు తెలిసి నార్మల్ విషయం కాదు. సో ఇదైతే గ్రేట్. సో ఇది గైస్ మన ఇంటర్వ్యూ. మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే మీరు ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి గెస్ట్తో మళ్ళీ మరొక ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు ఉంటాను, బాయ్, థ్యాంక్స్.